శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య జీవించింది. మనము మీరు నమ్మితే మన వాక్యమునికి ప్రాధాన్యత ఇస్తాం. వాక్యము తప్ప మరి ఏది సంఘాన్ని పరలోకం తీసుకెళ్దాం. ఇప్పుడు అర్థమైందా? అందుకనే ఏ వాక్యమైతే సంఘాన్ని పరలోకం తీసుకెళ్తుందో అదే వాక్యాన్ని పక్కన పెట్టి జీవిస్తున్న సంఘం అన్నాడు. ఏ ప్రార్థనకైతే జవాబు వచ్చి దాని ప్రకారంగా నీ ప్రాణాత్మ దేహములు తెప్పరెలుతాయో అదే ప్రార్థనని పక్కన పెట్టి జీవిస్తున్న సంఘం అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నేను ఇందాక చెప్పాను పక్కన పెట్టారని. అప్పుడు ఆయన ఏం చేశాడు? అంతే. కనుక వాక్యము దీని మీదే మన వర్తమానం ఉంటుందండి. వాక్యముతోటే నువ్వు పరలోకం వెళ్తావు. అందుకని దాన్ని గ్రహించడానికి మరియు దానిని నెరవేర్చడానికి దానికి నీకు సమయము బలం ఒప్పుకుంటే లోకంలో ప్రకటించడానికి నువ్వు సంఘానికి రావాలి. నువ్వు ఇక్కడ నేర్చుకోకుండా అక్కడ ఏం చెప్తావు? ఇప్పుడు అర్థమవుతుందా? అందుకనే ఆదిలో ఉంది, అది దేవుని ఎత్తుంది, అది దేవుడైంది, అదే ఆ వాక్యమే శరీరము ధరించింది. అందుకని దేవుడు ఒక్కడేనండి. ఆ వాక్యమే శరీరం ధరించి లోకానికి వచ్చిందండి. అది కృపా సత్య సంపూర్ణుడిగా జీవించింది. కృపను మనిషికి విడిచి వెళ్ళింది. అది క్రీస్తుని అంగీకరించని అన్యజనులు లోకము యొక్క దాహమును కలిగి ఉంటారు. 15 రకముల అవలక్షణ ఫలములతో వారు బతుకుతారని ఉంది. లోకం ఎలా బతుకుతుంది? 15 రకాల శాపగ్రస్తమైన ఫలములతో బతుకుతాడు ఒకడు. లోకం అంతేనండి. అంతేనా? ఒక క్రైస్తవుడు 9 రకముల ఫలములతో జీవిస్తాడు. ప్రతి ఫలములో జీవం ఉందన్నాడు. అర్థమైందా? మీరు 30 గాను 60 గాను 100 గాను మీరు ఫలిస్తారన్నాడు. 30గా 60గా 100 చూడండి ప్రియులారా, మీరు ఫలిస్తారు. నా వాక్యం మీలో ఫలిస్తుంది. ఇప్పుడు ఆ 15 రకముల అవలక్షణ ఫలములు అతను ఏం చేస్తాయి? అతడు లోకస్తుడు, లోక సంబంధమైన ఆకలిని కలిగి ఉంటాడు. అలాంటి ఫలములనే అతడు ఫలిస్తాడు. ఆ ఫలములనే తింటాడు. ఆ ఫలముల యొక్క ఆ ఫలము ఏం దయచేస్తుంది? ఈ ఫలం మనకి జీవం దయచేసింది అన్నారు మీరు అనుకో. ఆ ఫలం ఏం దయచేస్తుంది? అంతే. అది ఏం తీసుకొస్తుంది? అది నరాచి చేయొద్దని చెప్తున్నాడు మన ఈ నిబంధనలో. ఆ ఫలం ఏం చెప్తుంది అసలు అక్కడ? కనికరమ లేకుండా అండి తల తీసేయని చెప్తుంది. తీసేసాడు అనుకో. అర్థమైందా? తిరిగి తల తీసేస్తుందా? సుప్రీంకోర్టు తీదావా? కదా అర్థం చేసుకోండి వాక్యాన్ని ప్రియులారా. కనుకనే కానీ ఆకలి దప్పికలు లేని ఆవల ఒక రాజ్యమును దేవుడు సంగమునకు వాగ్దానం చేశాడు. చూడు, ఇక్కడ ఆత్మీయ దప్పిక ఆకలి తీరింది. అది వాక్యము. అర్థం చేసుకో. సంఘానికి ఏమిచ్చాడు? గట్టిగా చెప్పతే ఏం చెప్పలేనండి. మీరు కూడా స్పందించాలి. అప్పుడే ఇది పరిశుద్ధాత్మ రేగుతుంది అన్నాడు. ఏమిచ్చాడు సంఘానికి? ఆకలి దప్పికలు లేని ఒక రాజ్యం ఉంది అన్నాడు. ఇప్పుడు భూమి మీదకి ఆకలి వస్తుందా లేదా? ఓకే. దప్పికేస్తుందా లేదా? భౌతికమైంది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆకలిని కూడా నీలో పుట్టించాడు. అందుకని నువ్వేం చేసావు? సంఘానికి వచ్చావు. నీ ఆకలి దప్పికి నువ్వు వాక్యం ద్వారా తీర్చుకుంటున్నావు. తద్వారా నీ ఆత్మకు బలమును వాక్యం ద్వారా అందజేస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా? కాయగూరలే కాదు, ప్రోటీన్లకి గుడ్లు తినాలి, ఉదయాన్నే అవి తినాలి, ఇవి తినాలి. ఎందుకు? శరీర బలము కొరకు. అర్థమవుతుందా? మాంసం ఎందుకు? మాంసకృతులు. మాంసం తినని వాళ్ళు కందిపప్పు తినాలి, అందులో మాంసకృతులు ఉన్నాయి. ఇతర వాళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఏం చేస్తారు? పప్పు తింటారు. అవునా? మాంసకృతులు అందులో ఉన్నాయి. నువ్వు నేరుగా మాంసం తినటం వల్ల నీకు మాంసకృతులు అందుతున్నాయి. సరే, ఒకటి ఆత్మ సంబంధమైన బలము కొరకు, రెండో శరీర సంబంధమైన బలము కొరకు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నీ సంఘం, మన సంఘం యొక్క అదృష్టం ఏంటంటే ఆత్మ సంబంధమైన బలము కొరకు దేవుడు వాక్యముని ఇచ్చాడు. వాక్యముని అన్ని రకముల బలములు అందులో ఉన్నాయి. సరే, ఆత్మ యొక్క ఆకలిని వాక్యం తీరుస్తుంది. ఆత్మ యొక్క దాహమును వాక్యము
తీరుస్తుంది. నేను పాట రాశానని చెప్పాను కదా. ఇప్పుడు లోకములో ప్రవహించే నదీ జలాలు కావండి, క్రీస్తు నుండి ప్రవహించే జీవజలం అండి అని ఒక పాట రాశాను. నదీ జలాలు ఏం చేస్తాయి? నీ మామూలు దప్పికని తీరుస్తాయి. కానీ క్రీస్తు నుండి ప్రవహించే జీవజలం ఏం చేస్తుంది? నీ ఆత్మీయ దప్పికని తీరుస్తుంది. ఇక్కడే ఉంటాయి ఈ రెండును. ఈ రెండు ఎక్కడ ఉంటాయి? భౌతికమైన ఆత్మ సంబంధమైంది. కానీ ఆవలి రాజ్యములు లేవు. మళ్ళా ఇప్పుడు మీకు అర్థమవుతున్నా? ఆవలి రాజ్యము వెళ్ళే వరకు ఈ దాహాలు దప్పికలు నువ్వు తీర్చుకోవాలి. అదైనా వాక్యముతో వాక్యానుసారంగానే తీర్చుకోవాలి. అది ఆకలిస్తున్న దొంగతనం చేయగలమా? ఆమెను హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఆకలితో ఏం చేస్తాడు? లేనప్పుడు ప్రార్థన చేస్తాడు. ఒకసారి మా ఇంట్లో ఏమి లేదు, చిన్నపిల్లలండి, చాలా 2 పూటలకు వస్తాయి బియ్యానికి చూసుకోమన్నది ఆవిడ. ముందే హెచ్చరికలు వచ్చేస్తాయి కదా, ఆ ఎర్రబల్లి వెలుగు ఆరిపోతూ ఉంటుంది, మనం గమనించుకోవాలి. అప్పుడు నేను ప్రార్థన మొదలుపెట్టాను. 3వ పూటకి మా తమ్ముడు 6 నెలల గాసం పంపించాడు. అంటే పెళ్లి కానప్పుడు ఇప్పుడు పంపలేడులే పాపం, భార్య వచ్చేసింది కదా. అవునా? హల్లెలూయా. అప్పుడు ఈవిడ ఆశ్చర్యపోయింది. అతను ఆటో రిక్షాలు వేసుకొస్తే మాకు రోడ్డు ఉండదు, ఇప్పుడు ఉంది రోడ్డు, అది ఇంట్లోకి మోసుకున్నాం. ఇవన్నీకి ఇచ్చేస్తున్నానమ్మా, మీకు ఆయన సేవలో ఉన్నాడు కదంటే 6 నెలలు తిన్నాం. ఏంటది? 200 పాలకి ఇవ్వాలని 6 నెలలకు ఆసం పంపాడు. ప్రార్థన ఏం చేసింది? మాట్లాడరండి, తెలుగు రాదా? ప్రార్థన ఏం చేసింది? అతని హృదయమును మార్చింది. నీ ప్రార్థన దేవుని తాకింది. ఒక వాతావరణం కోసం నువ్వు అడిగి ఉండొచ్చు. అందువల్ల ఆవలి రాజ్యంలో ఆకలి దప్పుకలు లేవు అన్నాడు. అక్కడ ఆకలి ఉండదు, మహిమదేహము థియోఫనీ బాడీలో ఉంటావు. కనుక ఆవలి రాజ్యం ప్రవక్త స్వయంగా చెప్పారండి. సరే, దాని మీద చాలా సంగతి ఉంది, నేను దాన్ని పెద్దగా ఎత్తుకోలేను. అక్కడ క్రైస్తవులకి ఆకలి తెలియదు అన్నాడు. దేవుని పిల్లలకి అక్కడ ఆకలే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సత్యమును తెలియజేస్తున్నాడు, సర్వసత్యమును తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు సత్యమును సర్వసత్యమును సత్యమనగా ఏంటని పిల్లతో అడిగాడు యేసుప్రభు వారిని. తనే నేనే అనలేదు ఆయన, కానీ చెప్పలేదు. కానీ సంఘానికి ఏం చేస్తున్నాడు? సర్వసత్యమని చెప్తున్నాడు. సంఘానికి ఏం చేస్తున్నాడు? సర్వసత్యమే వర్తమానం. మానవ జ్ఞానం అందులో ఉండదు. వర్తమానం ఏంటి? సంఘానికి సర్వసత్యం ఇస్తున్నాడు. మన పోరాటము విశ్వాస సంబంధమైనది, మన పోరాటము దైవ సంబంధమైనది, మన పోరాటము ఆత్మ సంబంధమైనది. మనము ఎక్కడనో పోరాటంలో ఉన్నాం. వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. మనము యేసుక్రీస్తు యొక్క సైనికులము. మనము పోరాటంలో ఉన్నాం, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం. పరలోకము సంపాదించుకుని చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పోరాడి గెలిస్తే ఇక్కడ నువ్వు పోరాడి గెలవాలి, అక్కడ బహుమానం పొందాలి. నా మాటలు అర్థం చేసుకోండి. పోరాడి గెలవలసింది ఎక్కడ? బహుమానం పొందవలసింది ఎక్కడ? ఇక్కడ. పోరాడి యుద్ధంలో మన వాళ్ళు గెలుస్తారు, అప్పుడప్పుడు మెడల్స్ పెడతారు. కానీ బహుమానం పొందింది ఎక్కడ? ఇక్కడే. పోరాడింది ఎక్కడ? ఇక్కడే. ఇక్కడే బహుమానం, ఇక్కడే పోరాటము. కానీ మనం పోరాడిన తర్వాత, గెలిచిన తర్వాత బహుమానమో అక్కడికి మారింది. మనం చెప్పలేదా? నీ పేరుని పెట్టి దేవుడిని నిలిపించినప్పుడు నీ యొక్క పేరు నీ యొక్క చెవులకు ఎంతో మధురముగా ఏమైనా ఉండదండి? ఎందుకంటే సైనికుని వాడి నువ్వు అలసిపోయావు, నువ్వు పోరాడావు, నువ్వు పోరాడి నీ పనిని ముగించుకుని నువ్వు వెళ్ళావు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందటండి. దేవదూతలు ఎదురేగుతారని చెప్పాడు. కార్పెట్లు గేర్పెట్లు కాదు అన్నాడు. చాలా అద్భుతంగా దాన్ని వర్ణించాడు ప్రవక్త. అది ఇప్పుడు చెప్పను, చెప్పే సమయం ఇది కాదు. ఇప్పుడు మన వాక్యం మీద వెళ్ళాలి, సమయం కూడా తక్కువగా ఉంది. ఏం చెప్పాను నేను? ఏ పోరాటం ఇది? అయితే క్రీస్తుతో కలిసి మనం పోరాడుతున్నాం. మన పోరాటంలో ఆయన మద్దతు కూడా మనకు దొరుకుతూ ఉంది. నేను పోరాడి గెలిచాను, అప్పుడు దేవుని మద్దతు నాకు ఉంది, ఇప్పుడు నా మద్దతు మీకుంది. మీరు కలిసి పోరాడదాం.
సాతాను కనబడ్డండి, కనబడతాడా? కొన్ని దేవుడు కనబడతాడా? ఇరువురు ఎక్కడ కనబడుతున్నారు అంటే అది అక్కడ కనబడుతున్నారు. వాళ్ళు వేరే చోట కనబడరు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావా అన్నందుకు రుజువేంటి? నీ క్రియలే. మీరు దేవుని నమ్ముకున్న రుజువేంటి? అంతే కదా. ఎలిజబెత్ తిడతావా? ఎందుకు తిట్టట్లేదు? నువ్వు నమ్ముకున్నావు కనుక. అవునా? నీ వయసే మా ఇంటి పక్కన ఉంది, నన్ను బతకనివ్వలేదు. కారణం నమ్ముకోలేదు. అర్థం చేసుకో. కనుక ఏం జరిగింది? నీలో ఒక మార్పు జరిగింది. నీవు ఒక మార్పుకు గురయ్యావు. కనుక నువ్వేం చేసావు? మార్చుకున్నావు. ఆయన కొరకు జీవితాన్ని మార్చుకున్నావు. అవి క్రియలు. క్రియలు లేకుండా విశ్వాసమో మృతం. వర్తమానం లేని క్రైస్తవ సంఘమో మృతము. యేసుక్రీస్తు లేని అన్యజనుడు మృతుడు. అర్థమైందా? మృతము నుండి తీసుకున్నాడు ఆయన. మృతిని రవి దగ్గర బైబిల్ ఉండదంటే హృదయంలో ఉంది కనుక, లేదా సెల్ ఫోన్లో ఉంటుంది. బైబిల్ ఎట్టుకెళ్ళండి. ఇంకా ముందు బైబిల్. ఒక కుర్రోడు ఎవరు భక్తి చేసిన కొంతలో ఇక్కడ చిన్న పాకెట్ ఉంది, చిన్న పాకెట్ బైబిల్ ఇక్కడ పెట్టుకుని అక్కడ బైబిల్ పెట్టడం తప్పు అందని. నేను ఇక్కడ పెట్టుకెళ్తావా బైబిల్? హల్లెలూయా. హృదయంలో తప్పు కదా, సెల్ ఫోన్ తప్పు కదా, బైబిల్ అక్కడ పెట్టుకుని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రములు కలుగుడు యొక్క. కనుకనే మనము క్రీస్తుతో కలిసి ఆయన యొక్క మన జత పనివాడు గనక ఆయనతో కలిసి పోరాడినప్పుడు సంగమునికైనా ఆయనకి అపజయము రాలేదు కనుక సంగమునికి కూడా అపజయము రాదు. మీరు సరిగా వింటే నా మాట్లాడుతూ అనేక చోట్ల వినరు. నేను చాలా చోట్ల పిలుస్తానండి, అక్కడ వినరండి. నేనేం చేస్తాను? నలుగురు ఐదుని బాగా పొగిడేసి, నువ్వు మంచిదాని అమ్మ మంచోడు అయ్యా అని పొగిడేసి, మీ సంఘం బాగుందంటారా అయ్యగారు అంటాడు. బాగుందా? వాళ్ళు వింటున్నారా? వాళ్ళు ఇనివాళ్ళ? నేను ఒక అలవాటు ఉండిపోయింది. నేను ఏమన్నాను అనే మాట నువ్వు తిరిగి చెప్పనప్పుడు నువ్వు వినలేదన్నమాట. అర్థమవుతుందా? అందుకనే యేసుక్రీస్తుకి అపజయం లేదు, సాతానికి జయము లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ అపజయం పొందలేదు. ఎంతగా శోధించబడినా సరే అరికాయలు నిండిదాకా చీల్చారండి. దెబ్బకో పూ తిడతాం మనం. ఆయన తిట్టలేదు, దెబ్బకో. కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఒక్కటి అన్నాడు లాస్ట్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియదు, వారిని క్షమించమన్నాడంటే. ఎంతటి గుణమో ఈ దినము నువ్వు అర్థం చేసుకో. అది ఎంతటి గుణమో ఈ దినము నువ్వు అర్థం చేసుకో. ఈ చిన్న చిన్న శోధనలకి వణికిపోయేది అయిపోయి దేవుడు నాకు మేలు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. నువ్వు ఎప్పుడైనా దేవునికి ఏమైనా చేసావా? అసలు నీ హృదయం ఇవ్వలేదు, దేవుడు ఏదో ఇవ్వలేదని బాధపడిపోతావు. కనుక దేవుడు తన సంఘమును నిర్మించుకొనుటకు కాలములను ఏర్పరచుకున్నాడు. మనకి 7 సంఘాలు ఉంటాయి, 7 కాలాలు ఉన్నాయి. వాటిని మనం కలిపి చెప్తాం 7 సంఘ కాలములని. అందువల్ల ఏంటంటే ఈ కాలాల్లో చివరి సంఘ కాలానికి మనం వచ్చాం. చివరి సంఘం ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. అర్థమైందా? 6 ఎలా ఉన్నాయో 7వ దాని గురించి చెప్పాడు. 7వది గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలింది, ఇంకేంటి దౌర్భాగ్యం, అసలు ఐశ్వర్యమే లేదు. ఇలాగా దీని లక్షణాలు చెప్పుకొచ్చాడు ప్రభు యోహానుతో. యోహానేమో వాటిని రాశాడు. చివరి సంఘం యొక్క స్థితి అది. చివరి సంఘము యొక్క స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు శాపగ్రస్తులే. కనుకనే ధనవృద్ధి చేసుకుంది. ఇవాళ లోకము ఆ సంఘం అంతా ధనవృద్ధి చేయటమే. వడ్డీ వ్యాపారం తప్పండి. అప్పిచ్చి మర్చిపోమన్నాడు, తిరిగి తీసుకోవద్దు అన్నాడు చాలామందిని. ఒకసారి మేము తప్పు చేసి అప్పిచ్చాం, ఆవిడ ఇవ్వలేదు, ఇంక ఎవరికి ఇవ్వకో అని చెప్పాను నేను. అర్థమవుతుందండి? అర్థమవుతుందా?
ధనవృద్ధి అంటే ఏంటి? ధనవృద్ధి ఖచ్చితంగా చేస్తుంది సంఘం. అనేక చోట్ల అదే పని, క్యాథలిక్స్ అదే, ప్రొటెస్టెంట్స్ అదే పని. తద్వారా నాకేమి కొదవా, నీకు వాక్యం లేదు, అదే నీ కొదవా. ఏది వద్దన్నాడు అదే చేస్తుంది. అది భార్య కాదన్నాడు. భర్త ఏది వద్దన్నాడో భార్య కాదు. భర్త యొక్క మాట వినది ఎన్నడూ అది భార్య కానేరదు. భర్త ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేసేదే భార్య. అది రేపటి గురించి షుడ్ నాట్ థింక్ అబౌట్ టుమారో. నువ్వు రేపటి గురించి ఆలోచించుకో. వారే నిజమైన దేవుని పిల్లలు. రేపటి దినమును దేవునికి ఇచ్చుకో. నీ బిడ్డలకు భవిష్యత్తుని దేవునికి ఇచ్చుకో. దేవుని చెప్పని ప్రణాళికలు నువ్వు వేయొద్దు. ప్రతిదినము భర్త మీద ఆధారపడిపో, దేవుని మీద ఆధారపడిపో. ఆధారపడగలిగినంత సహాయకుడైన గొర్రె నిస్సహాయము. గొర్రె కుక్కలా కరుస్తుందా? పందిలాగా తోడేలా పీకెత్తుందా? ఇది వాటి క్యారెక్టర్స్ చూడండి, దీని క్యారెక్టర్స్ చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ నిస్సహాయ స్థితికి నిజమైన భర్త దొరికాడు. ఇప్పుడు అతను తీసుకెళ్ళి మేపాలి, అతను తీసుకెళ్ళి నీరు పెట్టాలి, అతను తీసుకొచ్చి దొడ్లో వేయాలి. అంతవరకు అలా చూస్తుంది. కంటితో చూసే శక్తి లేదటండి గొర్రెలకి, కానీ స్వరం మాత్రం వింటుందటండి. అంతే. నా గొర్రెలు నా స్వరము వినును. చూసారా? కంటితో చూడదు, కంటితో చూసి గుర్తించదు. ప్రతి పశువు, మాకెట్లు నీ గేదెలు ఎలాగానే మేము మా ఈ ముసలాడు ఎలాగానే అట్లకి తెలిసిపోయింది. ఏం చేస్తుంది? కంటితో. గేదెలు ఆవులు కంటితో చూస్తాయి, కానీ ఇది స్వరము. చూసారా? తన తల ఎప్పుడు కిందకే పెట్టుకుంటుంది. అంటే నిస్సహాయ స్థితిని చెప్తుంది అది. దానికి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒకటి తప్పిపోతే ఏడుస్తుంది, తప్పిపోతే ఏదైనా జంతువు దాడి చేస్తే ఏడుస్తుంది. దానికి ఏడుపు తప్ప మరొకటి తెలియదు. మూడోది అది ఏడుపు తప్ప. హల్లెలూయా. నా ప్రియురాలు గువ్వవలే దుఃఖవరము చేయుచున్నది. ఎప్పుడు పవర్ ఏం చేస్తుంది? నేను ఈ సబ్జెక్ట్ని పక్కనెట్టి నా వర్తమానంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే నిస్సహాయ స్థితి మీద నేను కొంచెం వెళ్ళాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఏ స్థితి మీద వెళ్ళాను? మీరు నిస్సహాయ స్థితిలో ఉన్న గొర్రెలు అని మీరు అనబడితే, కాపరి అనబడిన దేవుని మీద మీరు ఆధారపడతారు. వారి ప్రణాళికలు మీరు రచించకండి. అబ్రాహాంకి ఇల్లు లేదు, 300 పనివాళ్ళకి భోజనం ఉంది అక్కడ. ప్రతిదినం 300 పనివాళ్ళకి అంతమంది కొండి పెడుతున్నావు, ఇల్లు లేకుండా ఎలా ఉన్నావు అని అడిగారు అనుకో. అతనేమంటాడు? ఈ దేశమో ఈ ఊరో నా ఊరు పైన ఉంది అని అన్నావనుకో అని అన్నాడు అబ్రహాం. అప్పుడు అబ్రహాంకి ఏం పోయింది? మతిపోయింది. అప్పుడు అబ్రహాంకి ఏం పోయింది? మాట్లాడండి. అంతేనా? ఆత్మ సంబంధి ఏం చెప్తాడు? మాది ఈ దేశము కాదు. ఇప్పుడు నీకు ఊర్లో పుట్టి ఒప్పు, నా ఊరు నీదైందా? అది ఇప్పుడు ఈ పట్టణానికి వచ్చావు, ఈ పట్టణం నీదవుతుందా? మరి నీ పట్టణం ఎక్కడుంది? నువ్వే అక్కడ ఎవరైనా శుభలక్ష్మి వచ్చి అడిగింది, నువ్వేం చెప్తావు? ఎప్పుడు ఆడలేనంత ఎటకారం ఆడావమ్మా నువ్వు. ఈ ఇల్లు నాది కాదు, ఈ ఊరు నాది కాదు, నా ఊరు పైన ఉంది అంటున్నావు ఈ రోజు నువ్వు అని కోపకించి వెళ్ళిపోతుంది. అవునా? అబ్రహాం అలాంటి సమాధానం చెప్పాడు. అర్థమైందా? ఉండదగిన నిలువరమైన పచ్చనం ఇచ్చేట లేదు అన్నాడు. ఏం లేదు ఇక్కడ. అందువలన నువ్వు ఎంత వైరాగ్యం చెందాలో అర్థం చేసుకో. అందుకని వెళ్ళిపోయారు జనం. తీర్థంలా ఉండేవారు. ఏమయ్యారు? అలాగే చెప్తాడు. రేపటి గురించి ఆలోచించొద్దు అంటాడు. తినొద్దు అంటున్నాడు మమ్మల్ని. నేను తినొద్దు అంటానా? విందు పెద్దగా మధ్యలోకి వెళ్ళి ఏం కావాలని అడుగుతానండి. ఏ పాస్టర్ అలాగే వెళ్ళడు. అవునా? ఒక భోజనానికి 5-6 సార్లు పిలుస్తాను. అన్నిసార్లు పిలవద్దు పాస్టర్ గారికి గుర్తుంది. మరి యాలేం గుర్తు ఎందుకు లేదు నీకు? యాలెందుకు రాలేదు? ఇంకా 30 మంది రావాలి నాకు. అన్నిసార్లు పిలక్కలొద్దండి మాకు గుర్తుందని. మరి గుర్తున్న ఆడది మగోడు ఎందుకు రాలేదు ఇవాళ? మాట్లాడు.
వాళ్ళు భక్తులు, వాళ్ళ సరసన నీ పేరు ఉండాలన్నా, వారి జీవించే స్థలంలో నీవు ఉండాలన్నా మీరు భక్తులోనే అవతరించాలి. అంతే. ఏది తోకపీకిడి బాగా ఆహారం. అందుకేనండి ఇది సలాడ్ చేసాడు, ఈ ఉజ్జీవ జ్వాలలో ఆరిపేశాడు. నూనె కొంటున్నావు, నీళ్ళు కొంటున్నావు, రెండు కలుపుతున్నావు, మండట్లేదు. దానికి త్రస్ రావట్లా. ఆ విమానం ఎందుకు కూలింది తెలుసా? ఇద్దరు కలిపి ఇంధన పైపులను ఆపేశారు. ఇంజిన్లోకి వెళ్ళే అక్కడే ఉంటాయి 2 బటన్లు, టక్కన నొక్కాలి. పైపుల్లోంచి ఇంజిన్లోకి ఆయిల్ వెళ్తుంది. ఎందుకు నొక్కారు? వాళ్ళకైతే వెళ్ళదు, నొక్కారు పైపుల్లోకి. మరి ఇందులోకైతే మంట జ్వాల వస్తుందా? జ్వాల థ్రస్టింగ్ వస్తుందా? ఒత్తిడి శక్తి లేనప్పుడు ముందుకెళ్తుందా? అందుకనే అందులో ఉన్నంత ఎగిరే పడింది. ఈ దినం అదే జరుగుతుంది. ఏదైతే నీకు థ్రస్టింగ్ ఇస్తుందో దాన్ని నొక్కేశారు వీళ్ళు. ఆ ఇంధన పైపుని ఏం చేశారని నేను దాంట్లోంచి ఇతర ఆడవాళ్ళు కాకిపిట్లోకి వెళ్ళి మేము ఇక్కడ ఉంటాం, ఆ పైపుల్లోకి ఆయిల్ వెళ్ళేలా చేసేవా లేదని అడుగుతున్నారు పైలట్లని. వాళ్ళ మీద కేసు జరిగింది. చెప్తున్నా, అర్థమైందా? వాళ్ళకి భయమే చేసి కాకిపిట్లోకి వెళ్ళి ఇంజిన్లోకి వెళ్ళి పైపు నొక్కవా లేదని అడుగుతున్నారు పైలట్లని. భయము. ఇప్పుడు ఏం చెప్పాను? చివరి కాలము లేఖన నెరవేర్పును సంఘము చూచినప్పుడు ఎత్తబాటు సంఘము చూచును. ఒక విషయం చెప్తాను, చివరి కాలము లేఖన నెరవేర్పును సంఘము చూసినప్పుడు సంఘము ఎత్తబడును. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఏం చూస్తుంది సంఘము? లేఖనము ఎలాగూ లోకములో నెరవేరుతుందో ఆ లేఖన నెరవేర్పును సంఘము చూసినప్పుడు సంఘానికి ఏంటి? సంఘమునకు ఒత్తిడి శక్తి వస్తుంది. సంఘానికి ఎందరో వాక్యము అది మండుతుంది. దానికి ఒత్తిడి శక్తి వచ్చి ఆరోహణం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఒత్తిడి శక్తి లేనిదే సంఘం ఎత్తబడదు. అప్పుడు సంఘం ఆరోహణం అవుతుంది. ఇప్పుడు లేఖనం అంతా నెరవేరింది. లేఖనం అంతా భూకంపాలు, సునామీలు, కరువులు, తెగుళ్ళు, యుద్ధములు అంత విపరీతము చొచ్చుకొచ్చింది. అది ఏంటిది? లేఖనమును నెరవేర్పు. నేను మీకే కాదు అందరికీ చెప్తున్నాను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? అప్పుడు సంఘానికి ఎత్తబాటుకి మార్గం సరళమవుతుంది. ఆమె ఇక్కడ ఉండదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ముందుకెళ్తారు. దేవ స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే మనకి ఈ మాట గతంలో వాడని మరలా మీకోసం వాడుతున్నాను. మనకి 3 జీవ గ్రంథాలు ఉన్నాయి. 1 దేవుని యొద్ద ఉంది, 2 గొర్రెపిల్ల జీవ గ్రంథము క్రీస్తు యొద్ద ఉంది, 3వది బైబిల్ మానవుని యొద్ద ఉంది. మీ యొద్ద ఏముంది? దాన్ని ఏ గ్రంథము? ఒక గ్రంథం ఎక్కడుంది? అది జీవ గ్రంథము. ఆయన దగ్గర ఒకటి ప్రతి మానవుని యొక్క చరిత్ర అందులో ఉంది అన్నాడు. ఆదాము నుండి చివరవా మానవుడి దాకా రక్షించబడి వారు సంఖ్య కలిగిన గొర్రెపిల్ల జీవ గ్రంథము ఎవరి చేతిలో ఉంది? క్రీస్తు. ఎవరి 3 జీవ గ్రంథాలు. అర్థమవుతుందా? మనకి బైబిల్ ఒకటే, అది జీవ గ్రంథం అని కూడా చెప్పరండి. బైబిల్నే ఇది జీవ గ్రంథము. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇందులో మరణం కూడా ఉంది. ఇందులో జీవమా? ఆమేన్, హల్లెలూయా. అందువల్ల మానవుని చేతిలో కూడా జీవ గ్రంథం ఉంచాడు. ఇది నీ గ్రంథము, ఇది నా గ్రంథము, ఇది ఆయన గ్రంథము. ఆయన విభజించి ఇచ్చాడు గ్రంథాలు. ప్రతి మానవుని పేరు అందులో ఉందటండి, దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో. రక్షించబడే వారి గ్రంథం వేరుగా ఉంది. మనం రక్షించబడ్డానికి ఈ గ్రంథం మన చేతిలో ఉంచాడు. అది మూడింటి ప్రాధాన్యత 3 రకాలుగా ఉంది. దేవుని స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. కనుకనే
ప్రపంచంలో ప్రతి మతానికి ఒక మత గ్రంథము ఉంది. ఆ మత నాయకుడు దాన్ని రచించి వారికి ఉంచారు. ఆ మతమును బట్టి వారు, ఆ గ్రంథాన్ని బట్టి వారు ముందుకెళ్తారు. అది శాంతినో లేకపోతే సమాధానాన్నో లేకపోతే మంచినో ఏదో ఒకటి బోధిస్తుంది. కానీ ప్రవక్త స్పష్టంగా అది నిత్య జీవమును బోధించదు అన్నాడు. అది నిత్య జీవమును బోధించదు. చాలా మతాధిపతులు మన ప్రవక్తను అడిగారు, నిత్య జీవం అంటే ఏంటని అడిగారు. నిత్య జీవం అంటే ఇక్కడ నువ్వు శాశ్వతంగా జీవిస్తావా అని అడిగారు. ఆయన అర్థం చేసుకోండి, చచ్చిపోతాం కదా అన్నారు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటావని అడిగారు. అదేంటి అన్నారు. అదేంటే ఇది ఈ గ్రంథంలో నశించేవారు ఎక్కడ ఉంటారు, రక్షించబడేవారు ఆయన మాత్రమే చెప్పగలిగాడు అన్నాడు. ఒక్కో మతం ఒక్కో రీతిగా చెప్పింది. ఒక మతానికి ఒక మతానికి పసగదు. ఈ గ్రంథం ఇంకో మతానికి, ఆ మతమే దీనికి, ఇవి రెండు ఇంకో దానికి. అర్థమవుతుందా? కానీ ఎన్నుకున్న వారు ఏం చేస్తారో, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి ఇది అర్థమవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, నశించే ఆత్మలు ఎక్కడుంటాయి, ఎందుకు దేవుడు ఇంతగా ప్రేమించి నన్ను ఎన్నుకున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. అవునండి, 33 ఏళ్ళ నుంచి నేను ఎక్కడైనా తప్పిపోయి ఉంటాను. మాటలోనూ, చూపులో, ఆలోచనలో ఎక్కడ తప్పిపోయి ఉంటాను. సరి చేసుకుంటూ ప్రయాణిస్తున్నాను. అంతేనా? నేను దేవదూతనా? పాపం లేని వాడిగా జన్మించాను. దేవదూతలు పాపం చేయలేదు. అర్థమవుతుందా? పాపిగా జన్మించాను, పరిశుద్ధపరిచాడు. ఆయన అర్థమయ్యడానికి గ్రంథం అర్థమైంది, ఆయన ప్రవక్త అర్థమయ్యాడు. అర్థం చేసుకుని జీవిస్తున్నాం. అంతేనా? సంఘానికి అర్థం చేసుకోవడానికి వెళ్ళాలి. అక్కడ వాక్యం ఉంటుంది. ఏమన్నా ప్రవక్త ఒక మాట వాడారు, మీరు బాధపడకూడదని చెప్తున్నాను. ఏ దేవుడిని అయితే వారు ఆరాధిస్తున్నారు ఆ దేవుని చేత చంపబడతారన్నాడు. ఆ మాట విని కొత్తలో భయమేసింది. ఎలాగా? నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీ ద్వారా మరలా నేను చంపబడతానా అని నాకు భయం పుట్టింది ఆ దినము. అది అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది ఎంతగానో ప్రవక్తను విమర్శించారు. ఆయన మీరు వినినా వినకపోయినా ఇది దేవుని అన్నాడు. వాట్ అబౌట్ ద క్యాథలిక్స్? వారిని ఎవరిని ఆరాధిస్తున్నారు? వారు ఎవరి ద్వారా చంపబడు? అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే రికార్డింగ్స్ వెళ్తున్నాయి. నువ్వు అన్నావు కదా అని చెప్పి సుప్రీంకోర్టులో లాగుతున్నారు. అందుకని మనం ఏమి కాదు, మెల్లిగా చెప్పడం. అలా లాకుండా ప్రార్థన చేయండి. అంతా ఇదే. ఇవి మాట్లాడుతుంటే రికార్డింగ్ చేసేస్తుంది, భార్య రికార్డింగ్ చేసేస్తుంది. అలాంటి దుష్టయుగం ఇది. పరస్పరము ప్రేమ నమ్మకముతోనే వైవాహిక జీవితం జీవించాలండి. అది ఆ త్యాగానికి మరి ఇంకా మరొకటి మరొక దాంతో పోల్చలేము ఆ త్యాగానికి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెప్పానండి? ఏం చెప్పాను నేను? 3వ గ్రంథం ఎవరి చేతిలో ఉంది? ఓకే. మీరు నీళ్లు నిలవని బద్దలైన తొట్లను కలిగి ఉండొద్దు అన్నాడు. ఏంటయ్యే? ఆ వర్తమానం ఉందండి దాని మీద. బద్దలైన తొట్లు వర్తమానం ఉంది, అందులో వేరే విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే నీరు నిలవని బద్దలైన తొట్లను మీరు కలిగి ఉండొద్దండి. అందులో నీళ్ళు లేవు, ఆ తొట్టు బద్దలైంది, నీళ్లు పోసినా ఉండవు. అలాంటి తొట్లు సంఘశాఖలని అవి ఆత్మదాహాన్ని తీర్చవు. దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే 2-3 సార్లు ఇవ్వకపోతే 4వ సారి చచ్చిపోతాడు. డిహైడ్రేషన్ వస్తుంది. ఆ డిహైడ్రేషన్లో ఏమవుతుంది? తాగుబోతుకి నీళ్ళు ఇవ్వకుండా గదిలో పెడితే తెల్లా చచ్చిపోతాడు. నువ్వు చంపక్కర్లద్దు. బాగా మందేసి వచ్చాడు అనుకోండి, గొళ్ళెం పెట్టి ఊరుకో. తెల్లనప్పటికీ డిహైడ్రేషను, ఆ దాహాన్ని తట్టుకోలేక ప్రాణం పోతుంది. ఏమన్నానా? రోడ్ల మీద అక్కడక్కడ పడి చనిపోతున్నాను. కారణం ఏంటంటే దాహం వేసింది. మత్తులో చూసి లేచాడు, ఏమీ దొరకలేదు, మళ్ళీ అలాగే పడిపోయాడు, చచ్చిపోయాడు.
దానికి డిహైడ్రేషన్ కారణం. సంఘం యొక్క ఆత్మీయ దాహమును తీర్చడానికి దేవుడు అర్థమవుతుందా, నిజమైన స్వచ్ఛ జీవజలమును కలిగి ఉన్నాడు. బద్దలైన తొట్లు అవి నీళ్ళలో. ఇంకో మాట వాడాడు ప్రవక్త అక్కడ ఏంటంటే, ప్రతి తరమునకు లేదా యుగమునకు కాలమునకు దేవుడు స్వచ్ఛ జలమును పంపిస్తుంటే సాతానుడు ఆ నీటి వాగులను కలుషితం చేస్తున్నాడని చెప్పాడు. ఆ నీటి వాగులను సాతానుడు చేయలేదా? ఆయన తెల్లటి బట్టలు వేసుకెళ్ళాడు, నాకులాగా ఇత్తనాలు చల్లడానికి. నల్లటి బట్టలు వేసుకెళ్ళాడు ఒకటి లేదా? నల్లటి బట్టలు వేసుకెళ్ళింది విత్తనాలు చల్లవలసిన పని ఏంటి? ఇప్పుడు అర్థమైందా? కనుకనే స్వచ్ఛమైన నీరు, జీవజలము, లోకములో ప్రవహించే నదీ జలాలు కావు కానీ క్రీస్తుని ప్రవహించే జీవజలం అది. దాన్ని మీరు తాగండి, దప్పిక తీరు వరకు తాగండి. నేను పాట రాశాను, దప్పికున్న వాళ్ళారా దాము తీర్చుకునుడి అనేది ఆ పాటలో వస్తుంది ఈ భాగం. దప్పిక తీరాలి, ప్రాణం నిలబడాలంటే బదలైన తొట్టు నీ దప్పిక తీర్చడు. సంఘశాఖ నీ దప్పిక, సంఘ సంస్థ, ఏ మతవర్తికుడు నీ యొక్క ఆత్మీయ దప్పికను దాహమును తీర్చలేడు. మమ్మల్ని ఓడబెరికాడండి అందులోంచి. కేరళలో చదువుకున్నవాడు అమెరికాలో రాలేడేటి? అవునా? సంఘజాలం అమెరికాలో రాలేనా? అందుకనే బద్దలైన తొట్టు అక్కడ తాగుదామని వెళ్తే కుండలో నీళ్లు ఆదివారం ఆతృతతో వెళ్తున్నారు, అక్కడ ఏమీ లేదు. అలా దువ్వి నువ్వు ఇంత మంచిదాను, అంత మంచోడివి. ఆత్మ నశించిపోయినా పట్టించుకోడు. మీరు ఏం కలిగి ఉండకూడదు? మీ ఆత్మీయ దాహమును తీర్చు నీటి ఊట ఎద్దుకు రండి అన్నాడు. మీ ఆత్మీయ దాహమును తీర్చు నీటి ఊట ఎద్దుకు రండి. అది నీటి ఊట లేకపోతే అంతే. ఒక దుప్పుని వేటకుక్క వేటాడుతున్నట్టు జోకులర్వీన్ ప్రధానమైనటువంటి ఈ నరాన్ని కొరికెత్తే రక్తం ఓడుతూ ఆ దుప్పి పరిగెడుతుందంట నీటి వాసన కొరకు. ఎప్పుడైతే నీటి చలమ దొరికిందో నీటిని తాగేది కొండ ఎక్కి చూస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆ వేట కుక్క కన్నా ఎక్కువగా పరిగెడుతుంది. కారణము నీటి వాసన కొరకు. నీటి చలమ దొరికిన వెంటనే, అది నీరు త్రాగిన వెంటనే ఈ రక్తధార ఆగిపోతుంది అన్నాడు. అప్పుడు అది కొండ ఎక్కి చూసును అన్నాడు. నలుదిక్కులా చూసుకుంటా ఎందుకో దానికి దొరికింది. ఆ జోకులర్వీన్ ఏం చేసింది? కొరికేసింది రక్తము ధారగా. కానీ దాని ప్రాణము నిలబడడానికి అది ఏం చేస్తుంది? అది పరిగెడుతుంది నీళ్ళ కొరకది. నీరు దొరికితే బతుకుతాడు అన్నాడు, నీరు దొరకపోతే చచ్చిపోతా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అవును, నీరుని తాగిన వెంటనే ఆ ధార కట్టడం, ధారగా పోయే రక్తం ఆగిపోతుంది. అప్పుడు ఇది మరలా కొండ ఎక్కి చూసినాడు. చాలా ఆశ్చర్యకరమైన మాటలు. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అందుకనే నీరు దొరకకుండా చేశారు, ఆకలి తీరకుండా చేశారు. అది ఇంకా ఆ లోపల ఉన్న ఆత్మ ఏమైంది? అది శుష్కించి ఎప్పుడో చచ్చిపోయింది. దా దేహం ఎప్పుడో, ఆ నూనె ఎప్పుడో అయిపోయింది. ఇకంతే. దాన్ని వెలిగించేవాడు, దాంట్లో నూనె పోసేవాడు, దానికి ఆత్మీయ ఆహారం అందించేవాడు కొట్టుకు తినడం మొదలు పెట్టారు. కొట్టుకు తినడమే కమ్మగా ఉంటారు మీరు కొట్టుకు తింటే మిమ్మల్ని అందరినీ. అవునా? అది నేర్చుకున్నారు. ప్రార్థించడం మానేసి కొట్టుకు తినటం మొదలెట్టారు. మీరు మమ్మల్ని పిలిచి బాగా భోజనం పెడతారు. మరి రవి సాక్షి చెప్తున్నాడు, నేను కొట్టుకు తింటున్నానేమో రా అన్నాను. లేదండి అన్నాడు. అర్థమైందా? ఎక్కడ దాకా వచ్చాను చెప్పండి? చెప్పండి. అందుకనే ఇక్కడ మనము సహోదర ప్రేమను కలిగి ఉండవలను. ఫస్ట్ అది సంఘము
సహోదరి ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రజలు తమలో ఏముందో లోకములో వ్యక్తపరచలేకపోతున్నారు అన్నాడు. తమలో ఏముంది? క్రీస్తున్నారు. దాన్ని లోకములో వ్యక్తపరుస్తున్నావా? వ్యక్తపరచలేక దేవుని ప్రజలు తమలో ఏముందో లోకములో వ్యక్తపరచలేకపోతున్నారు. సంఘము సహోదరి ప్రేమను కలిగి ఉండాలి. అది సంఘం అంటే. సహోదరి ప్రేమ లేదు, ఆమె అనగానే కాలిపోతున్న ఇంట్లో నుంచి పరిగెడతారు కొన్ని సంఘాలు. ఎలా ఏమన్నాను? ఇంట్లో నుంచి ఏం చేస్తున్నారు? ఉండరు కదా. ఇది కాలిపోతున్న ఇల్లు లాంటిదా? పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు? ఆగి యోగక్షేమాలు విచారించి సహోదరి ప్రేమను కలిగి ఉండమన్నాడు. కాలిపోతున్న ఇంట్లో నుంచి పరిగెట్టుకెళ్తున్నట్లు మీరు సంఘమును విడిచి పరిగెట్టుకెళ్ళకండి అన్నాడు. అర్థమవుతుందా? ఈ లెక్కలేనన్ని ఆదర్శవంతమైన వర్తమానాలండి. సాఫీగా అలా బోధిస్తూ వెళ్తా ఉంటే ఎంత బాగుంటుంది. కనుక వ్యక్తపరచలేకపోతున్నారు. దేవుని నీతిని, రాజ్యమును వెతకవలసిన క్రైస్తవులు లోకముని వెతుకుతున్నారు. నేను 3 జయించాను: సినిమాని, టెలివిజన్ని, సెల్ ఫోన్ని. అది నా యొక్క జయము. విజయ సూచికలవి, చిహ్నములు. అర్థమవుతుందా? ఇంకనూ నేను జయించాను. అవి నోటితో చెప్పడం అనవసరం. అర్థమవుతుందా? మనం ఏం జయించలేకపోతున్నాం? లోకమును. మనము లోకమును జయించలేకపోతున్నాం. ఆయన లోకమును జయించాడు. ఆయన ప్రవక్తలు, ఆయన అపొస్తలులు, ఆయన పరిశుద్ధులు, ఆయన వధువు లోకమును జయించింది, తుత్తునెలుకని ఓడించింది. లోకము ఓటిక్కలది. ఏముంది అందులో? అంతేనా? శరీరాశ, నచ్చిన వాడిని తీసుకోవడం, నచ్చిన భార్యని ఎన్నుకోవడం, అదేనా శరీరాశది. నేత్రాశ. ఈ బిల్డింగ్ బాగుంది చూడండి, ఎంత డిజైన్ ఉందో, స్టీల్కి పెట్టారండి, అందులో స్టీల్ మెట్లండి అయ్యాని. అది ఏ ఆశది? దాని జీవపడము. నా దగ్గర ఏమీ లేదు, ఇలా వెళ్తున్నప్పుడు మీకు ఆస్తి ఎంత? 10 కోట్లు అన్నాను అనుకో. అదేంటిది? 10 కోట్లు ఉందా? మళ్ళీ ఇంటికి వెళ్తే నా బట్టలు నేను తీసుకు ఉతుక్కుని ఆరేసుకోవాలి. నేను 10 కోట్లు ఉందని చెప్పాను అనుకో. అది ఏంటిది? చివరి దినమున మానవుని యొక్క నోరు డంబముగా మాట్లాడుతుంది అన్నాడు. నా మాట్లాడుతుంది. చివరి దినమున మానవుని యొక్క నోరు ఎలిజబెత్ గారు ఎలా మాట్లాడుతుంది? డంబముగా మాట్లాడుతుంది. హైదరాబాద్ అంతా అబద్ధాలే. ఏ పని చేస్తున్నారా అని ఒక ఆయన్ని అడిగాను నేను. రియల్ ఎస్టేట్ అన్నాడు. సరే, అది శైలత స్కూల్ కాడి నేను వస్తున్నాను, మామూలు ఏదో పని మీద మారవాడి కొట్టాడు. ఇక్కడ సిమెంట్ కలుపుతున్నాడు. ఇదేంటి అని అడిగాను నేను. ఇదేనా నేను కొంచెం మొహమాటం లేని మనిషినండి పాపం. ఇదేనా రియల్ ఎస్టేట్ అన్నాను. మళ్ళీ మాట్లాడలేదు. ఏంటంటే నాకు అర్థం కాదు. అది రియల్ ఎస్టేటా? సిమెంట్ కలపడం. నువ్వు ఆ పేరెట్టుకుని బతుకుతున్నావు. ప్యాంటు షర్ట్ వేసుకున్నంత రియల్ ఎస్టేట్ అయిపోతావా? తాపి పని కూలికెళ్ళి. లోకమును జయించాడు ఆయన. ఈ మూడింట్లో అసలు సరుకు అంత అక్కడే ఉంది. నువ్వు జయించగలిగితే అన్ని తీసేయమన్నాడా దేవుడు? అన్నాడు కనుకనే మేము బోధించాం, తీసేశారు. అన్ని దేవుడు వెండి తీయమన్నాడు. ముందు చూపిస్తాను, లెక్కలేనని రెఫరెన్సులు ఉన్నాయి. బంగారం తీయమన్నాడు, ఆభరణాలు తీయమన్నాడు, పువ్వులు తీయమన్నాడు, పసుపు తీయమన్నాడు, కుంకుమ తీయమన్నాడు. అవన్నీ ఇందులో ఉన్నాయండి. నువ్వు తీయకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జవాబు రాదన్నాడు. అమ్మాయి ముక్కుపుడుగు ఉండేది, ఎక్కడైనా అన్నాడు. యజ్ఞాలు గారిని తెచ్చుకొని చెప్పాను, అందులో చదువుకుని నిజమేనా అన్నాడు. నీ ముక్కుకి పుడక తగిలిచ్చి నువ్వు బాగా కోపం నాకు రేపుతున్నావు, నీ ప్రార్థనకి జవాబు ఏమని అన్నాడు. చదివాలేదా? ఏమా నిజమా కాదా అన్నాను. అన్నీ తీసుకుని పుడకేం చేద్దామా, నీ రచింతదా అని చెప్పాను. నేను పుడకని తీయించుకున్నాను. అంటే ఏంటిది? లేఖనానుసారంగా నువ్వు జయించాలి. ఇలా టీవీని జయించలేము, టెలివిజన్ని మనము, సినిమాని, సెల్ ఫోన్ని, అయితే ఆభరణాలను, పెయింటెడ్ ఫేస్ను, హై వీల్స్ను, సెక్సీ గార్మెంట్స్ను ఏమీయో జయించలేకుండా ఎలాగని పరలోకి వెళ్తావు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చాలా కష్టమైపోద్ది.
మీరు జీవితాంతం భక్తిపరులు కావండి, పరలోక రాజ్యం సంపాదించకపోతే మీ అంత అమాయకులు ఇంకెవరు ఉండరు. జీవపు డంబము లేనిది క్రైస్తవ సంఘం ఒక్కటే. ఇక్కడ డాంబికమైన మాటలు జీవితంలో ఉండవు, ఇక్కడ వాస్తవాలు ఉంటాయి, ఇక్కడ అబద్ధములు ఉండవు. ఇక్కడ అబద్ధం ఒక వ్యక్తితో కాదు ఆడుతున్నట్టు అన్న, దేవునితో ఆడుతున్నారు అన్నాడు. నువ్వు ఒక వ్యక్తితో కాదు, నువ్వు అబద్ధం ఆడుతుంటావు భూమి మీద, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అన్నాడు. దేవుడు అబద్ధికుడు అయితే మనం ఆడినా పర్లేదు, కానీ అబద్ధికుడు కాడు. సత్యమును స్థాపించడానికి నేను భూమికి దిగి వచ్చానని చెప్పాడు ఆయన. సత్యముకి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, స్థాపిస్తాను, సాక్ష్యం ఇస్తాను అన్నాడు. ఈ వారం అబద్ధం ఆడకుండా చూడు, ఆ నెల అబద్ధం ఆడకుండా చూడు, ఆ సంవత్సరం అబద్ధం ఆడకుండా చూడు. అప్పుడు అబద్ధమని జయించిన వారు అవుతారు. జయించే శక్తి లోనికి తీసుకోవాలి. తప్పించుకోవడం సులువు. ఒక దినమున భయానకంగా పట్టుబడతారు వీళ్ళు. అప్పుడు తప్పించుకొని చూద్దాం. నేను తప్పించిన నాదుడు ఉన్నాడు, ఇప్పుడున్నాడు నాదుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రవక్త అనే వర్తమానికుడు ఉన్నాడు, కాపరి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నాదులు ఉన్నారు, లెక్కనే నాదులు ఉన్నారు. ఆనాడు ఒక్క నాదుడు ఉండడు. పరలోకము ప్రశస్తమైనది. దానికి ముందుగానే ఇక్కడ ఒక కసరత్తు, ఒక ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు మన చేత. అది మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ పోవాలని ఒక వ్యాయామం చేపిస్తున్నాడు ఆయన. అది స్పిరిచువల్గా. అందువలన క్రైస్తవులకి వాటి మీద తప్పుటలేదు. సంక్షేకండి, నువ్వు అన్నీ తినొచ్చమ్మా, నువ్వు అన్నీ పెట్టుకోవచ్చు, ఇవన్నీ 12 మాసం కూడా నువ్వు తినొచ్చు, తప్పేముందమ్మా. ఆహారం అన్నీ తినొచ్చు, నువ్వు అన్నీ ధరించవచ్చు నీ ఇష్టానుసారముగా. నేను 2 మతాలు ఎక్కువ చూస్తానండి, వాళ్ళ మతాచారం ఎలాగైతే చెప్తుందో అలాగే ఉన్నారు వాళ్ళు. తలబాగా నువ్వు తీయించగలవా? పోనీ అతను టోపీ తీయించు, తీయించు, ఆ ముసుగు తీయించి నేను చూస్తాను. నేను అది ఏం చెప్పింది అలాగే ఉంటారు. ఈ దేవుని పిల్లలు అనబడిన ఈ క్రైస్తవులు అలా ఉండరు. అందుకే నీ ప్రవక్త, నీ పొరుగు వారి వల్ల నువ్వు జీవించకు. నువ్వెప్పుడైతే నీ పొరుగు వారి వల్ల నువ్వు జీవించవో, నీ పొరుగు వారిని గౌరవించరు. నీవు ఎప్పుడైతే వారిని గౌరవించరో అదే నీ యొక్క జయము. అర్థమవుతుందా? అదే ఆరి కావాలి, ఇరి కావాలి, ఇరి కావాలి, ఇరి కావాలి, పొరుగు కావాలంటే ఎలాగా? ఏదో ఒక దాని కొరకు నువ్వు నిలబడు, ఏదో ఒక దాన్ని నువ్వు నమ్ము, దాని కొరికి నువ్వు మరణించు అంతే తప్ప ఆ ఒకాలు పోవకాలే అన్ని కావాలండి. ఎక్కడ వస్తాయి? ఎలిజబెత్ ఎవరో అక్కడ మొన్న మంచి మాంసం అండి ఇలాగా రండి పోయిందానికి అన్నారు. ఏ మాంసం ఏంటి అన్నారు? మేక మాంసం అన్నారు. ఏంటి విశేషం అన్నారు? ఏదో ఒక దేవతకి మేము ఇలా చేస్తున్నాం, రాలేను ఈసారి వదిలే అన్నాను. సొత్తు మెత్తగా తప్పించుకునే శక్తి మీకు లేదా? హల్లెలూయా. అందుకనే మీ పొరుగు వారి వల్ల మీరు అస్సలండి వారు నీ వల్లే జీవించాలి తప్ప నీ వారి వల్లే జీవిస్తావు. అక్కడే వాటమిని వాడు నీకు తెలియకుండా నీకు పంపుతున్నాడు. ఎగరవచ్చుండి మనము. అందువల్ల దేవుని నీతిని రాజ్యం వెతకవలసిన క్రైస్తవులు లోకముని వెతుకుతున్నారు. అందువలన వారు ఓడిపోతున్నారు. ఇది ఎక్కడ దాకా వచ్చి టైం పొరిగిడి ఇది ఆగదుగా. ఇంకా నేను ఇంట్రడక్షన్ లాంటి వాక్యంలోనే ఉన్నాను, ఇక మెయిన్ స్ట్రీమ్కి రాలేదు. నేను లోకముని వెతకూడదు, లోకముని వెతకొద్దు అన్నాడు. నన్ను వెతుకు, నేను దొరుకుతాను. నా నీతిని వెతుకు, నా రాజ్యముని వెతుకు, అది నీకు దొరుకుతాయి. అవి నీకు నెమ్మదినిస్తాయి. నువ్వు నన్ను వెంబడించు, నీకు కావాల్సిన నిన్ను వెంబడిస్తాయి. నా ఫార్ములా అదే. ఎవరిస్తారు నెలకి సరిపడగానే? వెచ్చాలు ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఒకసారి నీళ్ళ విషయంలో ఒక సందేహం వచ్చింది. ఆయన ఒక ఆలోచనలు పెట్టారు నాకు. ఆయన నీకు నింగిని చీల్చి నీరు ఇవ్వగలడు, బండని చీల్చి నీరు, భూమి మీద నీరు, భూమి లోపల నీరు, ఎవరి మెడైనా ఉంచి నీకు నీరు ఇవ్వగలడని చెప్పాడు. నేను ప్రభువా మీరు నిజముగా అంతటి వారే,
హా? ఏ పాస్టర్ అయినా నీరున్న ఇంట్లో ఉంటాడు. ఉచితంగా స్థలం ఇచ్చేసారని నీరు లేని ఇంట్లో ఉంటావా నువ్వు? అద్దె లేదు, ఇక నీరు లేదంటే ఉంటావా? చెప్పు, నా మాటకు అర్థం చెప్పండి. మీరేం అద్దె కట్టెక్కలొద్దు, ఇక నీరు లేదు అని ఓ శిక్ష వేసినట్టు వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు ఉండగలవా? నీళ్ళు లేవండి బాబా, ఈరోజు ఎవరు ఇస్తారు బాబా, ఆ ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు అని ఈ కొండలెట్టు ఆ కొండలెట్టు. మీ విశ్వాసము, అందుకనే మీ పోరాటము విశ్వాస సంబంధమైనది కావాలి, ఆత్మ సంబంధమైనది, దైవ సంబంధమైనది. నీతిని రాజ్యమును వెతకకుండా జీవించకూడదు. నీవు నీతిని రాజ్యముని వెతికినప్పుడు నీకు కావలసినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఏం చేస్తాడు? ఆ అడ్రస్కి వెతుక్కుంటూ వెళ్తాడు. నాకు ఆ లెటర్ వచ్చినప్పుడు ఎంత ఆనందమైందో, ఏది నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అది నీ పేరు మీద నీ ఇంటికి ఉత్తరం ఏం చేసింది? దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే నువ్వు నీతిని రాజ్యముని వెతుకుతున్నావు కనుక. లోకముని వెతుకుతున్నారట. అలా వెతుకుతున్న లక్షలాది మంది నేను చూశానండి. లక్షల్లో ఉంటారు, వేలలో కాదండి. దానివల్ల ఏం ప్రయోజనం? ఆ లోకంలోంచే కదండి మనం వస్తా. అదేమన్నా కొత్త లోకమా? ఏ లోకం నుంచి వచ్చామో అదే లోకము. అయ్యే బంధువులు, అయ్యే స్నేహితులు, అయ్యే ఇరుగులు పొరుగులు, అదే చంద్ర. ఇంకేమైనా కొత్త చంద్ర వచ్చిందా? ఇష్టమైతే మాట్లాడుతుంది, కష్టమైతే ముఖం ఎత్తి పడుతుంది. ఎల్లప్పుడూ మనం ఇష్టమే కలిగి ఉండాలి. అంటే ఆవిడతో మాట్లాడడానికి నీకు ఉండదేంటి ఇష్టం? నీకు ఉండాలి. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. జనులు, మనం చివరి సంఘకాలంలో జీవిస్తున్నాము. ప్రతి సంఘకాలంలోనూ పెండ్లు కుమార్తె తయారై వెళ్ళిపోవచ్చున్నది. 6 సంఘకాలంలో పెండ్లు కుమార్తె ఏమైంది? వెళ్ళిపోయి. చివరి సంఘకాలంలో మనం ఉన్నాము కనుక చివరి సంఘకాలం యొక్క పెండ్లు కుమార్తె తయారవుతున్నది అన్నాడు. పెండ్లు కుమార్తె అండి సంఘం అంటే. పెండ్లు కుమారుడు ప్రభు అండి. ఒక ఆత్మ సంబంధమైన వివాహం గురించి మాట్లాడుతున్నాడు. మన వర్తమాన పేరేంటి? వాక్యం మీదకు రాకపోతే, క్రీస్తు మీదకు రాకపోతే, ఈ ప్రశస్త గ్రంథం మీదకి మనిషి రాకపోతే ఇంతే సంగతులు అంతే. నాకు తెలియదు ఆయన దేవుడని. ఒక దినము దేవుడని నాతో మాట్లాడాడు. నేను ఆశ్చర్యచకితుడయ్యాను. భయం వేసింది. వద్దని కూడా నేను ప్రార్థించిన దినం ఉంది. నన్ను వెంటాడకు ప్రభా, నా జీవితం అది. 28 ఏటన ఎవరు వస్తారండి? నాకేమైనా పనా? 28 ఏటన ఎవరు వస్తారు? ఎంత ఆశ్చర్యం! మిమ్మల్ని కావాలని ఎన్నుకొని కొనుక్కున్నాడు. ఈ 4 మాటలు అర్థం చేసుకోండి. కనుగొనడం, ఎన్నుకొనడం, కనడం, మళ్ళీ కొనడం. ప్రశస్తమైన రక్తమును పెట్టి. అటువంటి త్యాగపూరితమైన వాడు దొరకడు. నా అమ్మాయి ఆయన బంగారు కొండ అన్నది అంటే మంచోడు కనుక ఏమన్నది? మంచోడు కనుక అంది. అదే చెడ్డోడు అనుకో అంటదా? మా చిన్నాన్న కొడుకు చచ్చిపోయాడు మన బుధవారం 10 గంటలకు సాయంకాలం. ఆ లచ్చివారం 10 గంటలకు తీశారు. ఆ పిల్ల బాధ ఎంత బాధ అంటే అండి, వీడు ఎప్పుడు చచ్చిపోతాడో అని అనేది నాతో. చూసారా? బంగారు కొండ అని అంటదా అమ్మాయి? అంటదా? ఎందుకన్నా? అతనంత చెడ్డవాడు. ఇప్పుడు ఈ వధువు ఆ దేవుణ్ణి నా బంగారు కొండ. అర్థమైందా? హల్లెలూయా. భౌతికంగానే మనుషులు, స్త్రీలు లేదా పురుషులు ఒకరినొకరిని పొగుడుకుంటున్నారు. కానీ సంఘము, ఆ దేవుడు సంఘమునిచ్చే మేలుని బట్టి సంఘం ఆయన్ని నిజముగా పొగుడుతుంది, నిజముగా ఆయనకి పాడుతుంది, నిజముగా ఆయన్ని ప్రచురిస్తుంది. ఆ ప్రచురించే శక్తి మీకు ఇచ్చాడు దేవుడు. ఇష్టమైనప్పుడు మాట్లాడటం, ఇష్టం లేనప్పుడు మాట్లాడకపోవటం కాదు. అది నిజమైన క్రైస్తవ్యమా? కానే కాదు.
ఆమెన్ హల్లెలూయా. కనుకనే ప్రతి సంఘకాలంలో పెండ్లి కుమార్తె తయారై వెళ్ళిపోతుంది. ఇది చివరి సంఘకాలము. మనం ఆయనకు ఒక పెండ్లి కుమార్తెగా మనము తయారు కావాలి. అన్న కోసమో చెల్లి కోసమో భక్తి చేయొద్దు. లోకస్తుల కోసమో వాళ్ళ కోసమో ఇరు కోసమో భక్తి మార్గముని మాత్రం ఎంచుకొనవద్దు. దేవుడు నీకు ఏదైతే ఉపదేశిస్తున్నాడో దాని ప్రకారంగా జీవించి దాని కొరకు నువ్వు నిలబడాలి. నీ ప్రార్థనలకి జవాబులు రావాలి. నీకోసం నేను అడిగాను దేవుడిని, ఆ బైబిల్ ఓపెన్ చేసి, ఇంకనూ నేను యాకోబు ఎందుకు జాలిపడి, నాకు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడి దాన్ని ఓపెన్ చేస్తానయ్యా. ఓపెన్ చేసి అక్కడ నేను దాన్ని చదువుతాను. అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. అలాంటి అనుభవాలకి రండి మీరు. ప్రార్థనకి జవాబులు వస్తాయి. వెళ్ళొద్దంటాడు, వెళ్ళమంటాడు. పని అవుతుందంటాడు, అవదంటాడు. సంభవింపబోవు సంగతులను దేవుడు సంగమునకు బయలుపరుస్తాడు. అబ్రహాముకు దాచిన వాడను నేను కూడా మీకు దాచను అన్నాడు. ఆ ప్రార్థించే శక్తి, ఆ నిజమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు వింటున్నారా? ఏముండాలి మీకు? ఇంకేముండాలి? అప్పుడు ప్రార్థనకి ఏమొస్తాయి? అది ప్రార్థనకి ఖచ్చితంగా సంఘానికి జవాబులు రావాలి. ప్రార్థించగా స్వస్థతలు రావాలి. అటువంటి శక్తిని నువ్వు ఆపాదించుకోవాలి. దేవుడి వాక్యముని దీవించును గాక. మనం లేచి నిలబడదాం. ఇప్పుడు కూర్చుకోమండి.